ఒకప్పుడు ఒక కొండ ప్రాంతంలో ఒక చిన్న గొర్రెల కాపరి బాలుడు ఉండేవాడు. అతని పని ప్రతిరోజు గొర్రెలను చూసుకోవడం. కాని ఆ పనిలో అతనికి విసుగు వచ్చేది. ఒక రోజు అతనికి ఒక దురాశ పుట్టింది. ఆ బాలుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు, గొర్రెలను తినబోతుంది. ఊళ్ళవాళ్ళు ఆ అరుపు విని పరుగులు పెడుతూ కొండ మీదికి వస్తారు. కాని అక్కడ ఏ వుల్ఫ్ లేదు. బాలుడు వాళ్ళని చూసి నవ్వుకుంటాడు. ఊళ్ళవాళ్ళు ఆ బాలుడి పొగరును చూడగానే కోపంతో చెవులు కోసుకుంటారు. మేము పనులు వదిలి వచ్చాము, ఇది సరదా కాదు అని ఒకరు గట్టిగా అంటారు. బాలుడు మాత్రం ఆ నవ్వు ఆపలేడు. కొన్ని రోజుల తర్వాత నిజంగా ఒక పెద్ద వుల్ఫ్ అడవి నుంచి వచ్చి గొర్రెలను దాడి చేస్తుంది. బాలుడు భయంతో ఒంటిమీద గడగడలాడతాడు. అతను వుల్ఫ్ వుల్ఫ్ అని గట్టిగా అరుస్తాడు. ఊళ్ళవాళ్లు దూరంలో అతని అరుపు వినిపించినా ఎవరూ వచ్చే ప్రయత్నం చేయరు. ఇంకా అతని అబద్ధాలకు మేము నమ్మకమవ్వం అని అనుకుంటారు. అంతలో వుల్ఫ్ గొర్రెలను దాడి చేస్తుంది. ఒక గొర్రెను పట్టుకుని అడవిలోకి తీసుకెళ్తుంది. బాలుడు ఆగమాగమై కన్నీరు కారుస్తూ ఏమీ చేయలేక చూస్తాడు. మొత్తానికి బాలుడు ఒంటరిగా కూర్చుంటాడు. కొండ మీద చాలా గొర్రెలు తగ్గిపోయాయి. అప్పట్లో అతను తెలుసుకుంటాడు, ఒకవేళ నేను అబద్ధాలు చెప్పకపోతే ఇవి జరిగేవి కావు. అతని ముఖం నిండా బాధతో ఉండిపోతుంది. నమ్మకం ఒకసారి కోల్పోతే దాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. అబద్ధాలు ఎప్పుడూ చెడు ఫలితాలు ఇస్తాయి.